వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీరకాయ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ అంటున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో నేను చూపిస్తాను చూడండి. బీరకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మటన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి 3-4 టైమ్స్. అలాగే చెక్క, లవంగాలు, యాలకులు, ఉప్పు, పసుపు, కారం. మొదటగా మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నానండి నేను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేస్తున్నానండి. కొద్దిగా మటన్కి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక అందులోకి చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుందామండి. అవి కొద్దిగా హీట్ అయిన తర్వాత మటన్ని వేసుకుందామండి. చూడండి, స్పైసెస్ ఫ్రై అవుతుండగా ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేటివి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఈ టైంలో మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ టైంలో మనము టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, టమాటా పళ్ళు బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఈ పాయింట్లో మనము మటన్ను వేసుకుందామండి. చూడండి, ఇది 1/2 కిలో మటను. కిలో బీరకాయకి నేను 1/2 కిలో మటన్ వేస్తున్నానండి. అలాగే ఇందులోకి ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడికించుకుందామండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసినామంటే పచ్చి వాసన అనేది లేకుండా బాగా ఫ్రై అవుతుందండి. చూడండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిలో ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది బాగా మనకు కనపడుతుందండి. ఈ టైంలో మనము 1 గ్లాస్ వాటర్ వేసుకొని ముక్క మునిగే వరకు 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు బాగా విజిల్స్ రానిద్దామండి. చూడండి, విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మీద తీసినానండి. చూడండి, మటన్ అయితే బాగా 80 to 90% ఉడికిందండి. ఈ టైంలో మనము బీరకాయ ముక్కల్ని వేసేసుకుందామండి. ఈ కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కల్ని వేసుకొని
బాగా ఉడికించుకుందామండి. ఇలా మటన్తో పాటు ముక్కల్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుందామండి. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి, బీరకాయ అయితే ఉడుకుతూ ఉంది. బీరకాయ ముక్క సాఫ్ట్గా ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఈ టైంలో మనము కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి ఆప్షన్ అండి, వేసుకోండి, లేకపోతే మీ ఇష్టము. వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దామండి. చూడండి, ఫైనల్లీ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిలీగా ఆయిల్ అంతా పైకొచ్చి బాగా ఎర్రగా కలరు అందంగా ఉంది కదండి. ఈ టైంలో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అండి. అంతే, వెరీ సింపుల్గా బీరకాయ మటన్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనము కొద్దిగా అలా కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.